సిపి అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, ఆంజనేయ రెడ్డి గారు నమస్తే. ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు 100 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగితే అందరినీ విచారించారు, అరెస్ట్ చేశారు, ఓకే. కానీ అంతకంటే పెద్ద స్కామ్ ఇప్పుడు ఏపీలో జరిగింది. సో ఇదంతా ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో యాప్ బీఆర్ఎస్ నాయకుల పైన కానీ అటు ఈడీ చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఈడీ ఇక్కడ రంగంలోకి దిగింది. అసలు ఏంటి, ఎలా ఉండబోతోందంటారు? మీకు చర్చలో పాల్గొంటున్న తోటి మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు. లిక్కర్ స్కామ్ బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి లిక్కర్ స్కామ్ జరిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు. లిక్కర్ స్కామ్ జరగ సహజం. మనం మొట్టమొదటిసారి ఢిల్లీలో విన్నాము. ఢిల్లీలో ఉన్న సమయం ఏమిటి? ఢిల్లీలో అప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపుల్ని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడం కోసం కొన్ని ఏరియా వారీగా డివైడ్ చేసి, అది చాలా పెద్ద ప్రాసెస్ అనుకోండి, దాన్ని తలుతుగా చర్చిస్తే మనకి టైం సరిపోదు, చేసి ఆ ప్రభుత్వము ఏ విధంగా దాంట్లో అవినీతికి పాల్పడాలని ఒక ప్రైవేటు వ్యక్తులతో లిక్కర్ వ్యాపారస్తులతో కూర్చొని ప్రభుత్వ పాలసీలు తయారు చేశారు. ప్రభుత్వ పాలసీ ప్రభుత్వ అధికారులు లేదా మంత్రులకు సంబంధించిన వాళ్ళు పాలసీలు తయారు చేస్తారు. బట్ ఢిల్లీలో జరిగేది ఏమిటి? ఢిల్లీ లిక్కర్ పాలసీని, ప్రభుత్వ పాలసీని ప్రైవేటు వ్యక్తులు, లిక్కర్ వ్యాపారస్తులు కూడా కూడుకొని ఒక పాలసీ తయారు చేశారు. అది పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ అయ్యేది. మొదటి కాంగ్రెస్ పార్టీ బయటికి తీసుకొచ్చిన తర్వాత విచారణలో తప్పు జరిగింది, 100 కోట్ల చేతులు మారాయి, ఇది దుర్మార్గం అని చెప్పి దాని మీద లోతుగా విచారణ జరిపారు. ముఖ్యమంత్రితో సహా సగం కేబినెట్ మంత్రులు ఢిల్లీలో జైలుకి వెళ్ళారు. ముఖ్యమంత్రి కూడా జైల్లో ఉన్నారు, మనకు తెలిసింది. కాబట్టి అప్పుడు మనం విన్నాం, ఏదైనా లిక్కర్కి సంబంధించిన వార్తలు ఏమొస్తుంటాయంటే, దొంగ స్పూరియస్ లిక్కర్ అంటారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దొంగతనంగా సారాయి తయారు చేసి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ సారాయి తాగి చాలా రాష్ట్రాల్లో చనిపోయే వాళ్ళు ఉన్నారు. అప్పుడు మనం లిక్కర్ గురించి వింటుంటాం, ఇది ఎంత దుర్మార్గం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా మనం ఢిల్లీలో ఉన్నాము, రెండవది ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం చేశారు? నేను చెప్పింది కాదు ఇది, ఆ పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఈ లిక్కర్ పాలసీని తయారు చేయడం కోసము ఎవరెవరి వ్యక్తులు కూర్చున్నారు, ఎవరు తయారు చేశారు అనేది చాలా స్పష్టంగా హైదరాబాద్ లో మేము కూర్చున్నాం అని చెప్పారు. ఎవరు చెప్పారు? నంబర్ 2, అప్పటి వరకు ఉన్న నంబర్ 2 చెప్పారు. కాబట్టి లిక్కర్ స్కామ్ లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు తయారు చేశారు? ఈ స్కామ్ ద్వారా నాయకులు, రాజకీయ నాయకులు, మంత్రులు ఏ విధంగా వందల వేల కోట్ల సంపాదించాలని ఒక ప్లాన్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఒక పాలసీని చేశారు. సో అది బహిర్గతం అయిపోయింది. లిక్కర్ లో ప్రతి షాప్ లో కూడా డిజిటల్ పేమెంట్ ఉంటే ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేవు. ఎక్కడా డిజిటల్ పేమెంట్ చేయమని అడిగేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. కేవలం క్యాష్ మాత్రమే తీసుకున్నారు. ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది తెలుసమ్మా? 99,000 కోట్ల రూపాయల కరెన్సీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. నియర్లీ 1 lakh crores ఆ డిజిటల్ పేమెంట్స్ ద్వారా. ఆ 1 lakh crores ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాయో, ఎవరికి వెళ్ళారో అది పెద్ద మతలబ్ అనుకోండి, దాని మీద మనం చర్చించవచ్చు. కానీ దీన్ని కాబట్టి లిక్కర్ స్కామ్ లో అంటున్నారు 3,000 చిల్లర కోట్లు స్కామ్ జరిగిందని. నేనైతే అనుకోవడం లేదమ్మా, అది ఇంకొక 10 రెట్లు ఉంటుందని నేను అనుకుంటున్నాను. 10 రెట్లు ఉంటుంది, 3,500 కాదు, 35,000 కోట్లు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ మనం చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాయి. ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఏం చేశారు? ఈ డబ్బుని 7 అంచెలుగా 7 స్టేజెస్, ఈ దొంగ సొమ్ముని మధ్యలో దొంగ వాళ్ళు ఎవరో కొట్టేయకుండా, దొంగ సొమ్ముని దొంగలే కొట్టేయకుండా చాలా పకడ్బందీగా 7 స్టేజెస్ లో డబ్బు ఎక్కడికి చేరాలా, ఎవరికి చేరాలా, ఫస్ట్ స్టేజ్, రెండో స్టేజ్ ఎక్కడ ఎవరు చేరాలా, దీన్ని ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు, హైదరాబాద్కి ఏ విధంగా చేరాలా, తాడేపల్లి డెన్లో ఏ విధంగా వెళ్ళాలి, తాడేపల్లిలో ఉండే రెంట్కి తీసుకున్నది. సో చాలా పకడ్బందీగా
ఫుల్ ప్రూఫ్ గా సిస్టమ్ ఏర్పాటు చేసుకొని దాన్ని లిక్కర్ స్కామ్ అని ఏ విధంగా చేస్తారో మనం అంతలో కూడా చూసాం. అది డిస్టిలరీస్ ని ఆనాటి అధికార పార్టీ నాయకులు బెదిరించి డిస్టిలరీస్ ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం కూడా మనం చూసాం. ఏ డిస్టిలరీస్ కి ఎంత రేట్లు నిర్ణయించాలా, ఎన్ని బాటిల్స్ కొనాలా, వాళ్ళెంతో మనకి చెల్లించాలా, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా లోతుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేసింది. దర్యాప్తులో చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల చేతులు మారాయి, ప్రజాస్వామ్య దుర్వినియోగం చాలా స్పష్టంగా తెలిసింది. ఈరోజు మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పటికే చాలా మంది లోపల ఉన్నారు కదా. ఆయన ఎవరు, రాజ్ కసిరెడ్డి అని ఆయన ఎంత కసిగా ఆయన ఈ లిక్కర్ స్కామ్ లో డబ్బులు సంపాదించాడో మనం చూసాం కదా, కసిగా. ఇంకొక ఆయన ధనుంజయ రెడ్డి, ఒక ఐఏఎస్ ఆఫీసరు, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా చాలా మంది ఈరోజు జైల్లో ఉన్నారు. ఈయన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రామాలు మనం చూసాంగా. ఆయన ఏ విధంగా వ్యవహరించాడు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు మనం చూసాంగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కాగా దొరికిపోయాడు. ఆయన దగ్గర ఉండే మనుషులు ఏ విధంగా లిక్కర్ స్కామ్ ఆ డబ్బులు చేతులు మార్చారో చాలా స్పష్టంగా చేయండి. ఎక్కడెక్కడ టోల్ గేట్ల దగ్గర డబ్బు వచ్చిందో, ఏ సమయంలో ఆ యొక్క తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన వెహికల్స్ ఎన్నిసార్లు హైదరాబాద్కి వెళ్ళాయి, ఎన్నిసార్లు వచ్చాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. మిథున్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన మొదటి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, నాకేం సంబంధం లేదని. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు మీ హైకోర్టుకి వెళ్ళండి, మీరు రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోండి అన్నారు. హైకోర్టులో విచారణ జరిగితే ఆయనకు బెయిల్ రాలేదు. మళ్ళా బెయిల్ రానందువల్ల ఏం చేశారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించింది. ఈ రోజే జరిగింది అది కూడా. హైకోర్టు ఏం చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మీకు మీ విషయంలో చాలా ప్రైమా ఫేసి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి, మీ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు ఏ విధంగా వచ్చాయో, ఎట్ల నుంచి వచ్చాయో అనే విషయంలో మీరు దాన్ని స్పష్టత ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇది లిక్కర్ స్కామ్ డబ్బులుగానే అనుమానాలు ఉన్నాయి, కాబట్టి మీకు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. సో ఈ లిక్కర్ స్కామ్ చాలా పక్కడబందీగా జరుగుతుంది. ఈరోజు మిథున్ రెడ్డి గారిని విచారణ చేస్తారు, కస్టోడియల్ విచారణ జరగాలని కోర్టు చెప్పింది కదా. విచారణ జరిగిన తర్వాత ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయో మనం చూడాలా. విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన, బట్ ఆంజనేయరెడ్డి గారు ప్రస్తుతానికైతే ఏసీబీ కోర్టులో అనుమతి అంటే ఊరట లభించింది, అనుమతి నిరాకరించారు. సిట్ పిటిషన్ కూడా ఏసీబీ కోర్టు ఇప్పుడు తిరస్కరించింది. జస్ట్ మనం ఆ బ్రేకింగ్ కూడా ఇప్పుడే చూస్తున్నాము. మరి ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? ఏసీబీ కోర్టు సిట్ పిటిషన్ తిరస్కరించింది, అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఒక విధంగా వాళ్ళకు పాజిటివే కదా, ఆయనకు ఊరట లభించినట్టే కదా. హైకోర్టు ఉంది కదా, హైకోర్టు ఏసీబీ కోర్టు ఒకటి ఉంది కదా, దానికి ప్రభుత్వం వెళుతుంది. ఎస్, కోర్టు ఏ కోర్టు అయినా, ఏసీబీ కోర్టు అయినా, హైకోర్టు అయినా చెప్పిన నిర్ణయాలను మనం అందరం కూడా గౌరవించాలా. ఒకటి. రెండోది, నేనేమంటున్నా అంటే, మిథున్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, ఆయన ఏమి తప్పు చేయకపోతే సిట్ ముందుకెళ్ళి నేను ఏమి చేయలేదు, నేను ఇది అని చెప్పి ఆయన విషయాలంతా కూడా చెప్పొచ్చు. ఎక్కడ ఏం జరగదని చెప్పొచ్చు. ఆయన అకౌంట్ లో ఉండే డబ్బులు కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయని కూడా చెప్పొచ్చు. మీరు విచారణ చేసుకోండి అని కూడా చెప్పొచ్చు. కానీ ఈ రోజు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు కదా. రేపు విజయసాయి రెడ్డి గారు కూడా వస్తున్నారు సిట్ ముందుకి. ఆయన మొన్ననే రావాలి. కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఆయన తప్పు చేసినట్టు అనుకోవాలా ఏంటి? మరి హైకోర్టు చాలా, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కదా, మీకు బెయిల్ ఇచ్చేది లేదని. హైకోర్టు చెప్పింది కదా. కాబట్టి తప్పు చేశాడా చేయలేదనేది కోర్టుల నుంచి చెప్పారు కదా. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో మీరు క్లారిటీ ఇవ్వలేకపోయారని చెప్పారు కదా. విజయసాయి రెడ్డి గారు కూడా వస్తున్నారు సీట్ ముందుకి. ఆ సమయంలో కూడా ఆయన ఎవరెవరి పేర్లు చెప్తారో చూడాలా. ఈరోజు చాలా స్పష్టంగా దుబాయ్ లో డెన్ ఏ విధంగా నడిపారు, దుబాయ్ లో అక్కడ పెద్ద అపార్ట్మెంట్ లో ఏ విధంగా, అపార్ట్మెంట్ ఎవరితో కూడా ఈ రోజు అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క లిక్కర్ స్కామ్ విషయంలో ఎవ్వరు తప్పించుకోలేరు. పక్కడబందీగా ఫుల్ ప్రూఫ్ గా వాటర్ టైట్ కేసు తయారవుతుంది. అందులో ఈ ఎలక్ట్రానిక్, ఈరోజు ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో, ఈ సమాచారంలో, ఈ గూగుల్ టేక్అవుట్ల ద్వారా తీసుకున్న సమాచారంలో ఎవరు తప్పించుకోలేరమ్మా. ఎవరైనా జైలుకి వెళ్లాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. నేననేది ఏంటంటే, ఇది ఎక్కడ ఆగుతుందో మనం వెయిట్ చేద్దాము, వేచి చూడాలా.
ఈ దర్యాప్తు ఎక్కడి దాకా వెళ్తుంది, ఇప్పుడు సిట్టు ముందుకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరెవరి పేర్లు చెప్తారో ఎక్కడికి వెళ్తుందో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మనం వేచి చూద్దాం. ఎవరెవరికి ఇంకా ముందున్న ముసలి పండుగ అంటున్నా ఆ విధంగానే మనం చూడాల్సి ఉంటుంది. రైట్. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు.